అరవిందు బిర్యానీ చేసుకుందామా? చేసుకుందాం చేసుకుందాం. మరైతే ఇంకేం లేట్ కానీ ఆనియన్స్ కట్ చేయి. ఆనియన్స్ సరిపెడతావా లేదంటే బిర్యానీ మొత్తం చేపిస్తావా నాతో? మొత్తం చేయమనే కదా చెప్పింది. అవునులే, తమరికి రాదు కదా. అవును, చెయ్యు, చూసి నేర్చుకుంటా. ఓకే, నీతో పాటు మన ఫాలోవర్స్ కూడా నేర్చుకుంటారు. ముందుగా బిర్యానీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆనియన్స్. ఆనియన్స్ అనేది చాలా సన్నగా తరుముకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆనియన్స్ లైట్ గోల్డ్ కలరే రావాలి. మరీ ఎక్కువ చేశారంటే మాడిపోతాయి. సరేలే. ఆనియన్స్ త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకోండి. ఓకే, ఆనియన్స్ వేగినాయి. చికెన్లోకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, గరం మసాలా, చికెన్ మసాలా, చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ, కొత్తిమీర, సరే కొత్తిమీర పసుపు, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి. జీలకర్ర పొడి కాస్త లైట్గా వేసుకుందాము. అండ్ ఫ్రైడ్ ఆనియన్. మరి చికెన్ వద్దా? చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ ఉంటుంది. మనం ఇదిగో చికెన్ అంతా ఒక బౌల్ వేసుకొని ఇప్పుడు కాస్త కారం పొడి వేసుకుందాం. కాస్త ఏం అవసరం లేదు, మరి ఎక్కువనే వేసుకుందాం. మనం నంద్యాల కదా, ఎక్కువనే తింటాం. పొద్దుటూరు తక్కువ తింటారు, అది వేరే విషయంలే. అంత సీన్ ఏం లేదు, మీకంటే ఎక్కువ తినేది. సరేలే, ఎన్నెన్న అంటారు, వాళ్ళ నిజాలు అవుతాయి ఏంది. సరే, ఇప్పుడు మనం ఇల్లాక చూపించిన అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసి, ఉప్పు, కారం పొడి, చిల్లీ పౌడరు అన్నీ యాడ్ చేసి కలిపేద్దాం. ఇంకా అన్నీ వేసుకున్నాము, మంచిగా కలుపుకుందాము. ఈ మసాలా అంతా ప్రతి పీస్కి మంచిగా అంటుకోవాలి. సో మంచిగా కలుపుకుందాము. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇక నిమ్మరసం వేసి కలిపేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిలే ఇక్కడ యాడ్ చేసుకుందాము. మళ్ళీ ఆయిల్ ఎందుకు బొక్క, అదే యాడ్ చేసి సరిపోతుంది. సర్లే, అంటే అది వేరే టేస్ట్ వస్తుంది అనుకో. దేవుడా. కాస్త పెరుగు యాడ్ చేసుకుందాం. ఈ పెరుగు ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే మసాలా ఘాటు తగ్గనికి అండ్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి పెరుగు యాడ్ చేస్తే. పెరుగు అంత వేసి మరొకసారి నీట్గా కలిపేయండి. అలా కలిపేసి 1 hour to 1.5 hours పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. కలుపు కలుపు, బాగా కలుపు, అలవాటే కదా ఇదంతా. అలా కలిపితేనే నువ్వు పడింది. మరి ఇచ్చలు చేయకు. నీకు తెలుసు కదా నా గురించి. ఆ శ్రీరామచంద్రుడే తప్పు చేస్తాడు కానీ ఈ అరవింద్ ఎప్పటికీ తప్పు చేయడు. దేవుడా. దేవుడే. సర్లే, మంది పక్కన పెట్టి కంటెంట్లోకి వస్తావా? 1 కప్పు బిర్యానీ రైస్కి 3 కప్పుల వాటర్ పోసుకుందాం. అందులో కాస్త సాల్ట్ వేసేద్దాం. మరియు ఆ వాటర్లోకి బిర్యానీ దినుసులు వేసుకుందాం. ఇక్కడ కనిపించవని వేస్తాం.
బిర్యానీ దినుసులు అన్నీ వేసిన తర్వాత లైట్గా కాస్త ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఫ్రైడ్ ఆనియన్ సరే. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పలే సార్. సారీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కలపాలి సార్, మర్చిపోయినాం. సరే, గమ్మునంటే అది వాటర్ పొంగుతాయి. ఇంకొక ప్యాన్లో ఇప్పుడు చికెన్ చేసుకుందాం. ఈ సెర్వ్ అని చెప్పొచ్చు కదా, మనకెందుకు ఇంగ్లీష్ అంతా. సరే, సెర్వలో చికెన్ ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టినది వేసేద్దాం. కాస్త ఆయిల్ వేసేయండి. ఎవరికి చెప్తాను? నీకే చెప్తాను, మన ఫాలోవర్స్కి చెప్తున్నాను. అందరు తినేయాలి బిర్యానీ రైస్. చికెన్ మొత్తం వేసి ఇంకా ఒక మూత పెట్టేద్దాం. మనం ఇంకా వాటర్ ఉడుకుతున్నాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఆ వాటర్లో వేసేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ రైస్ పూర్తిగా ఉడికేంత వరకు ఈ వాటర్లో ఉంచకూడదు. జస్ట్ 75% ఉడికేంత వరకు పెట్టాలి. సింపుల్గా చెప్పాలంటే మెతుకు అనేది సాఫ్ట్గా విరిగేంత వరకు. సరే, మరి ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఉడికింది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ రైస్ని తీసుకెళ్ళి మనం ఉడకపెట్టిన చికెన్లో వేద్దాం. రైస్ మొత్తం నీట్గా వేసుకొని వాటిపైన కాస్త నెయ్యి వేసేద్దాం. లైట్గా కొత్తిమీర వేసేద్దాం. అండ్ గరం మసాలా వేసేద్దాం. ప్లేట్ పెట్టేద్దాం. దమ్ము కోసం ఒక బరువైన వస్తువు పెట్టేద్దాం. మేము రోలు పెట్టుకున్నాము. అండ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉడికిద్దాం. విడివిడి దమ్ బిర్యానీ రెడీ. ఇంకా తిని చెప్పాలి. నాకు ఇస్తావా, నువ్వు తింటావు? నాకు తెలుసులే, నువ్వే ఫస్ట్ ఉంటావు. కానీ నేనే తింటాను ఫస్ట్. నాది అంతా అని. అవునవును. సర్లే, ఆపు ఇంకా. సరే, మరి టేస్ట్ చేస్తున్నాం. నోరు ఊడుతుంది, సేమ్ టైం కాలిపోతుంది. బాగుంది. సరేలే, ఇంకెందుకు ఆలస్యం, నువ్వు పెట్టుకొని తినేసేయి. మైన తింటావు, కనీసం తింటావా అని కూడా అడగకుండా తింటావు చూడు. నువ్వు తిను, దాంట్లో ఏముంది, పెట్టుకో. చేసినాను కదా. సర్లే, ప్లీజ్ చూద్దాం. పీసు బాగా ఉడికింది, చాలా బాగుంది. ఎంజాయ్. సర్లే.